అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం మండలం కాలేరు గ్రామంలో ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మహాసేన రాజేష్లు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కారణ జన్ముడని అన్నారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించి వారి హృదయాలలో చిరస్మరణీయుడిగా నిలిచారన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడని, ఆయన రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు తలకమానికంగా నిలిచిందన్నారు. కాలేరు అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో భారీ ఎత్తున అంబేద్కర్ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. తొలుత ముఖ్య అతిథులుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్, నెక్కంటి రామ్జీ, చుండ్రు రామకృష్ణ చౌదరి, అధిక సంఖ్యలో అంబేద్కర్ యువజన సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున జై భీమ్ తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను ఒక్కటే కోరుకునేవాడిని, కొంచెం క్రమశిక్షణగా ఉంటే వాళ్ళు చెప్పిన విషయాలు మనకి అర్థమవుతాయి, మనం వాళ్ళకి తెలియజేసిన విషయాలు కూడా వాళ్ళకి అర్థమవుతాయని ఎప్పుడు నేను ఆలోచిస్తాను. మొదటిసారి ఆ క్రమశిక్షణతో ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ క్రమశిక్షణతో పాటు మా అన్న మాసేన రాజేష్ అన్న, ఆయన చాలా అంశాల గురించి ఆయన కూడా మాట్లాడారు. నేను ఒక్కడే చెప్తానన్నా, నువ్వు ఈ పోరాటంలోని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా అనుకోక నువ్వేదో ఒంటరి వాడుగా ఉన్నావని చెప్పి, ఎప్పుడు నీతో పాటు తోడుగా మేమందరం ఉన్నామని కూడా ఈ సభాముఖంగా నీకు తెలియజేసుకున్నా. ప్రజాప్రతినిధులుగా నేనైనా సరే, మా జోగేశ్వరరావు గారు అయినా సరే, మేము గెలిచినప్పుడు కూడా మేము ఇచ్చిన హామీ మీ అందరితో ఉంటూ, మీకు అండగా ఉంటూ, మీకు ఎప్పుడన్నా ఎటువంటి సమస్య వచ్చినప్పుడు మీకు పరిష్కారం చూపించే బాధ్యత మేము తీసుకుంటామని నేను సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ముందుగా మరి మన కాలేరు గ్రామం నుంచి మన హరిజన సోదరులందరూ కలిసి వచ్చి మరి నన్ను మే 31న ఇలా పెట్టుకుంటున్నామండి. పుట్టినరోజు అంటే ఇదేంటి బాబు, నాకు ఒక్కసారి బుర్ర ఏడు 31 పుట్టినరోజు అంటున్నారేంటి అని ముందు ఒక్క నిమిషం ఆలోచించారు. అదేంటి బాబు ఏప్రిల్ 14 కదా అంటే, అది కాదు సార్, మేము అందరం కలిసి ఒక ఆనందంగా ఒక పండుగను జరుపుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. చాలా ఫస్ట్ టైము మనం 14 కాకుండా వేరే రోజుని ఈ కార్యక్రమం జరపడం చాలా ఆనందం. అంబేద్కర్ గారు పేరు తలుచుకుంటేనే ఒక ఆనందం. ఏం చేద్దంటే, ఈవేళ మనం గాంధీ గారు మనకి స్వతంత్రం తెచ్చినప్పటికీ మనం ఏ రకంగా పరిపాలన చేసుకోవాలి, మనం ఏ రకంగా ఉండాలనే ఒక ఆలోచనతో చక్కగా రాజ్యాంగం రాసి మరి వాళ్ళు మనకి ఇచ్చారు. 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా మన భారతదేశం తన కాళ్ళ మీద తను నిలబడి మన పరిపాలన మనం చేసుకోగలుగుతున్నామంటే అది మనకి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం తప్ప వేరే కాదని చెప్పి మరి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఇవాళ ఇంకా చాలా సామాజికంగా ఒక మాట అన్నారు నాకు. అంటే మాకు చిన్నప్పటి నుంచి మరి మా తండ్రి గారు వేగుల వీర్రాజు గారు మా ఇంట్లోకి అందరూ కలిసి వచ్చేవారు. ఏమి ఎక్కడ కూడా కులం మతం శిక్షణ ఎప్పుడు లేదు. ఈవేళ అందరం కూడా అన్నదమ్ములుగా, అప్పుడు మా ఉన్నాడు ఇక్కడ హీరో గొడవ ముందు ఉంటాడు, ఆ గొడవ ముందు ఉన్నాడు ఎప్పుడు కూడా ఎదగలేడు పైకి. గొడవ లేని మనిషి ప్రశాంతంగా ఉన్నవాడు పైకి ఎప్పుడు కూడా మనకి ఎదుగుదల, అటువంటి ఎదుగుదలని మరి అందరం కూడా మనకి కలిసి సాధించాలని చెప్పి, సామరస్యంగా సమన్వయంగా అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, అందరం కలిసి ముందుకు జీవనం సాగిద్దామని చెప్పి మరొకసారి ఇవాళ మన అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో ఆ ప్రకారంగానే మన గ్రామం కూడా మారాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.